అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యావత్ మహిళా లోకం తలదించుకునే విధంగా ఈరోజు కల్వకుంట్ల కవిత ఏదైతే లిక్కర్ స్కామ్ చేసిందో అది యావత్ మహిళా లోకం తలదించుకునే విధంగా ఉంది. కల్వకుంట్ల కవిత తెలంగాణ మహిళా లోకానికి, భారత మహిళా లోకానికి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా యువజన కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. పడగలెత్తినటువంటి కవిత, మీరు రాబోయే రోజులలో ఏ విధంగా ప్రజల్లోకి వస్తారు, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకుని వస్తారో మేము కూడా చూస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం. యావత్తు భారత ప్రజలకు, భారత మహిళా లోకానికి కవిత ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు ఏదైతే బెయిల్ పైన వచ్చిన తర్వాత నేను మొండిని, నేను కేసీఆర్ కూతురును, నన్ను జగమొండిని చేసిరని చెప్పేసి శపథాలు చేస్తా ఉన్నావు. నీ శపథాలు మొత్తం వడ్డీ పూటకు శపథాలు. నువ్వు నీ నెత్తికి కలర్ వేసుకొని, నీ బ్యూటీ పార్లర్లో మేకప్ వేసుకొని ఏసీ రూమ్లలో రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి యువజన కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి ఇలాంటి తప్పుడు కూతలు కానీ, తప్పు చేసినావు, తప్పు చేసి కూడా దాన్ని నేను మెప్పించుకునే విధంగా నువ్వు మాట్లాడేటువంటి భాష కూడా సరిగ్గా లేదు. మీరు కనుక మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు కనుక వెంటనే భారత మహిళా లోకానికి, తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే మిమ్మల్ని రోడ్లపైన తిరగనివ్వమని చెప్పేసి కల్వకుంట్ల కుటుంబానికి, ముఖ్యంగా కల్వకుంట్ల కవితకు హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.